ఫ్రెండ్స్, ఎప్పుడు మనం స్నాక్స్ లాగా పకోడీనో లేదంటే బజ్జీనో బోండానో ప్రిఫర్ చేస్తాం, కానీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ని మనం స్నాక్స్లా ప్రిఫర్ చేయము. కాకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా స్నాక్స్లా చాలా బాగుంటాయండి. హోటల్కి వెళ్ళి స్నాక్స్ అంటే అదే స్టార్టర్స్ కింద ఆర్డర్ చేస్తుంటాం చూడండి, అలాగే మనం ఫిష్లో కూడా ఈ విధంగా స్టార్టర్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి అనువైంది ముఖ్యంగా మెత్తడ్లు అండి. అదే నెత్తళ్ళు అంటారు, పచ్చి నెత్తళ్ళు. అవి చాలా ఆరోగ్యం కూడా మనకి, ఎందుకంటే పచ్చి నెత్తళ్ళు సముద్రమే కాబట్టి చాలా ఆరోగ్యం అని చెప్తుంటారు. అందుకని ఈ విధంగా ఈరోజు మనం నెత్తళ్ళు స్నాక్స్లా తయారు చేసుకుందాము. చూడండి, నేను నెత్తళ్ళు తీసుకున్నాను. దానికి పసుపు, ఉప్పు, కారము పట్టించి అట్టి పెట్టేశాను. ఆ తర్వాత కొద్దిగా ఇంకొంచెం పసుపు, ఉప్పు, కారము వేసుకుని కొంచెం కార్న్ స్టార్చ్ వేసుకున్నాను, అలాగే శనగపిండి వేసుకున్నాను, రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను అనమాట, బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అవన్నీ వేసుకుని ఇలా కలియబెట్టాను అనమాట అండి. ఇలా కలిపెట్టిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని అట్టే పెట్టి, ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ నెత్తళ్ళు ఒక్కొక్కటిగా తీసి ఇందులో డీప్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. మనం ఏ విధమైన ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో. ఇవే మనం స్నాక్స్లా తినొచ్చు కూడా. అదే పిల్లలైతే ముఖ్యంగా ఇలాగా ఎక్కువ ముళ్ళు ఉంటుంది అనేసి నెత్తళ్ళు తినరు కదండి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేస్తే ఆ ముళ్ళు కూడా క్రష్ అయిపోతుంది అనమాట, క్రంచీగా ఉంటాయి, చాలా ఈజీగా తినొచ్చు. అందులోనూ మనకి పొటాటో ఫ్రైస్ తింటుంటారు కదా చిన్నపిల్లలు, ఆ విధంగానే ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. దీంతోపాటు మనకి ఇంకా రిచ్గా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం కరివేపాకును కూడా మనం ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసేసుకొని డీప్ ఫ్రై చేస్తే ఈ కరివేపాకును కూడా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ హోటల్ ఎన్విరాన్మెంటే మనం ఇంట్లో కూడా ఆ విధంగా స్టార్టర్స్కి ఏ విధంగా బయట సర్వ్ చేస్తారో అదే విధంగా సర్వ్ చేయొచ్చు. కొంచెం నేను ఇక్కడ జీడిపప్పు కూడా తీసుకున్నాను, దాన్ని కూడా వేయించాను. ఇప్పుడు పిల్లలు ఒకే ఫిష్ పెడితే వాళ్ళు తినరు కదండి. కొంచెం మనం డెకరేషన్ చేసాం అనుకోండి ఈ విధంగా, అప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట. చూడండి, ఈ ముళ్ళు కూడా క్రంచీగా అనిపిస్తుంది, ఏమాత్రం మనకు ముళ్ళులా అనిపించదు, క్రష్ అయిపోతుంది కాబట్టి ఈజీగా స్నాక్ ఐటెంగా ఇది మనం తింటూ ఉండొచ్చు. ఇదే మనకి ఈరోజు ఫిష్ స్టార్టర్గా నేను చేయడం అయితే జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలైతే తిన్నారు. మీరు కూడా ఎంతో ఈజీగా ఈ స్టార్టర్ని తయారు చేసేసుకోవచ్చు. లేదంటే మనం పప్పుచారు లేదంటే మామూలు చారు వేసుకున్నప్పుడు కూడా ఫ్రై ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుమార్ రాజా కిచెన్ అండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, ఈ వీడియోని కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.